ఆర్గనైజేషన్లో ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం అయ్యేలోపు నా యొక్క పొజిషన్ తెలిసిపోయింది. ఏం తెలిసిందంటే ఇక్కడ ఉద్యోగం చేస్తే ఒక బాస్ కింద పనిచేయాలి, రెండోది ఒక టైం టు టైం ఇవ్వాలి, మూడోది మనం అక్కడ మన యొక్క తెలివితేటలు బయట పెట్టడానికి ఛాన్స్ లేదు. అవునా కాదు? అలాంటి టైంలో ఒక 1 ఇయర్ తర్వాత నాకు అర్థమైంది ఉద్యోగంలో ఏం లైఫ్ మారదు, కాకపోతే నెల స్టార్ట్ అనేది వస్తుంది. దాంతో జస్ట్ మన తిండికి బట్టకు మాత్రమే వెళ్తుంది, కానీ మన యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావు. ఎందుకంటే నేను చెప్పడం కాదు, నాకు అక్కడ ముందు చేరాయని కూడా అది ఏమంటే లోన్లు తీసుకొని ఆ లోన్లు తీరక చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్న టైంలో కొంచెం ఆలోచన వచ్చింది. ఇక వేరే ఉద్యోగం ఒక గెస్టెడ్ ఆఫీసర్ అంటే ఒక ఎస్ఐ కానీ ఒక గ్రూప్ 2 కానీ పడితే ఒక మంచి జాబ్ వస్తే ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది అనుకున్నా. దాదాపు ఒక 9 నెలలు ఉద్యోగం బంద్ చేసి ఎస్ఐకి గ్రూప్ 2 ప్రిపేర్ అయినా. అలాంటి టైంలో మనం ఎందుకంటే మనం ఆల్రెడీ అప్పటికి 3-4 ఇయర్స్ ఉద్యోగం చేసినాం, తర్వాత అంత ఉంటుందా? అంత ఉండదు, పట్టు తప్పిపోయింది చదువు, ఉద్యోగం రాలేదు. అలాంటి టైంలో మళ్ళీ అదే ఉద్యోగం చేసుకుంటూ కొంచెం బిజినెస్ మైండ్ అనేది నాకుండే. ఎందుకంటే రోడ్ల మీద పోయేటప్పుడు మనకు పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది, అది ఎవరిదైనా ఆలోచన వస్తుంది సార్. బిజినెస్ మ్యాన్ అంటారా ఉద్యోగస్తులు అంటారా? బిజినెస్ మ్యాన్ అంటారా? అందుకని అలాంటి టైంలో ఖచ్చితంగా బిజినెస్ చేస్తేనే బాగుంటుందని కొన్ని బిజినెస్గా ఏంటంటే ఒకటి రియల్ ఎస్టేట్ అని పనిచేసిన తర్వాత SBI లైఫ్ ఇన్సూరెన్స్లో ఏజెంట్గా చేరి. ఎందుకంటే ఈ ఐడీలో నాది కాదు, నాకు ఆల్రెడీ ఇక్కడ పోలీసు ఉద్యోగం ఉంది. ఇక్కడ మా మేడం ఐడి మీద తీసుకొని నేను బిజినెస్ చేసాను. అలాంటి టైంలో ఇక్కడ నాకు ఈ 2 బిజినెస్ అనేది చెట్టు కాలేదు. ఎందుకు కాలేదంటే రియల్ ఎస్టేట్ ఎక్కడ మీరు తెలుసు, అవునా కాదు? టైం టు టైం ఉండాలి, ఎవరైనా ఫాస్ట్ వస్తే అందుబాటులో ఉండాలి, లేకుంటే వెళ్ళిపోతుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అలాంటి టైంలో జస్ట్ నాకు టైం సెట్ కాలేదు, ఆల్రెడీ జిమ్ కాలేదు, తర్వాత వదులుకున్నా. నెక్స్ట్ SBI లైఫ్ ఇన్సూరెన్స్లో కొన్ని రోజులు పనిచేసిన, అలా కూడా నాకు ఏం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు నేను చేసే ఉద్యోగంతో. తర్వాత ఏమైందంటే ఈ వెస్టేజ్ అనే అవకాశం దాదాపు 1.5 ఇయర్ బ్యాక్